మనతో ఉన్నారు. మీ అందరికీ తెలిసిన నా ఫ్రెండ్ అండ్ వెల్కమ్ టు ఆర్పీ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్. 4-5 ఏళ్ల జర్నీలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫ్యామిలీస్కి మీరు ఆర్థిక పాఠాలు చెప్పగలిగారు, చెప్పించగలిగారు కదా. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడమే కాదు, ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనం కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే నా దగ్గరకు వచ్చే ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో నేను మాట్లాడగలను. ప్రేక్షకుల మనిషిగా నేను ఇక్కడ కూర్చొని ప్రేక్షకుల తరపున అడగగలను అని నేను ఫస్ట్ అనుకున్నాను. సో 5 years బ్యాక్ నన్ను చైర్మన్ గారు పిలిచారు. సో నాకున్న ఆ పాత పరిచయంతో ఒక 2-3 గెస్ట్లను తీసుకొని వచ్చి స్టార్ట్ చేశాను. సో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని పట్టుకురావాలి అంటే కోవిడ్ పెద్ద అడ్డమైపోయింది. అంటే అప్పటికే అక్కడ సుమన్ టీవీలో ఉన్న సీనియర్ మోస్ట్ యాంకర్స్ అందరూ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అంత యాక్టివ్నెస్ చూసి వాళ్ళు ఒక్కొక్కరు పని కోసం పరిగెత్తడం చూసి నాకు భయం మొదలైంది. సరే లెటర్ రాసేసి తీసుకెళ్ళి ఇచ్చేసేసారు. సార్ నా వల్ల కావట్లేదు, నాకు భయం అవుతుంది. ఆ రెసిగ్నేషన్ లెటర్ ఇలా అసలు పక్కన పడేసేసారు. మిమ్మల్ని పట్టుకోగలిగాను. మనం ఒక ఫస్ట్ కాంబినేషన్ వీడియో చేస్తాం. అది ఒక 3-4 daysలో ఒక 15 లక్షల మంది చూశారు. 1.5 million పోయింది. అక్కడి నుంచి ఒక కాన్ఫిడెన్స్ మొదలైంది. ఇంతమంది గెస్ట్లు మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో గెస్ట్లకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మార్నింగ్ గెస్ట్ ఏమో మార్కెట్ని పాజిటివ్గా ప్రెడిక్ట్ చేస్తాడు, ఆఫ్టర్నూన్ గెస్ట్ నెగిటివ్గా ప్రెడిక్ట్ చేస్తాడు. ఈ ప్లేస్లో కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే అది 100కి 100% ట్రాన్స్పరెన్సీ ఉన్న డేటా ఉండాలి. 100% జెన్యూన్ అయిన డేటా అయితేనే మనం పబ్లిక్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కరికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అండ్ ఒక్కరు కూడా మన వల్ల నష్టపోకూడదు. కాబట్టి అవతల గెస్ట్ అని ఎంత పెద్ద స్పీకర్ అయినా పర్లేదు, ఆయన తప్పు చెప్తున్నాడని తెలిస్తే నేను వెంటనే కెమెరా ఆఫ్ చేసి ఆయన ఫీల్ అయినా పర్లేదు. జనాలకి మీ మీద ఒక విశ్వసనీయత ఉంది. నా దగ్గర నెల్లూరు నుంచి ఎవరు వచ్చినా సార్ మీ ఇస్తుంది మా నెల్లూరు అంటారు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ పుట్టాను కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడున్నా సరే, నేను ఏ స్థాయిలో ఉన్నా సరే మా నెల్లూరుని నేను ఎప్పుడు మర్చిపోను. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఎన్ని రోజులకు ఒకసారి మీరు చూసుకుంటున్నారు? అసలు చూస్తున్నారా? 2 ఏళ్ళు అయింది చూసి. మొన్న ఏదో అప్గ్రేడ్ ఏదో చేస్తారంటే, మీరు ఆర్పీ వెల్త్ అప్గ్రేడ్ చేస్తారంటే ఆ రోజు చూసుకున్నా, మర్చిపోయాను. కాదు, ఎంత ఉందని మీరు నన్ను అడుగుతారు ఏంటి? అసలు నాకే తెలియదు కదా. మనమే చెప్తున్నాం రోజు ట్రాక్ చేసుకోవడము, రోజు న్యూస్ ఫాలో అవ్వడము కరెక్ట్ కాదు. మనం చెప్పి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మన ఫోన్ తీసుకుని అరే 5 లక్షలు ఉండాల్సింది 4,50,000 ఉందని నేను కూడా ఆ మైండ్ సెట్ ఉండకూడదు. ఫస్ట్ అంటే జనాలకు అర్థం అవ్వాలి ఇది రోజు చూసుకునే ఇన్వెస్ట్మెంట్ కాదు అని. మా మిస్సెస్ అడిగారు, అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేం చేస్తున్నావు, ఏదైనా ఒక లిస్ట్ రాసి అట్లా పెట్టొచ్చు కదా. భర్త డబ్బులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నారు, ఈ భర్తనే వాడు పోయే ముందు వీడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని చచ్చాడా లేదా అనే సంగతి భారీ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్లో మీరు స్టాక్స్లో ఎంత పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడుతున్నారు? నేను మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసింది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్. నా ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. నేను ఫస్ట్ జనాలను ఎడ్యుకేట్ చేసే ముందు ఆ పని నేను చేస్తుండాలి. నేను చేస్తుండాలి కాబట్టి నేను తీసుకుంటా. కాబట్టి నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నేను ఇన్సూరెన్స్ గురించి 5 years ఇక్కడ ఉన్నాను. మీలాంటి ఎక్స్పర్ట్స్ని దాదాపు ఒక 100 మందికి పైగా నేను మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశాను. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందిని పర్సనల్ ఫైనాన్స్ పట్ల, మనీ మేనేజ్మెంట్ పట్ల ఇంత అవగాహన తీసుకురాగలిగాను అంటే నిజంగా మాకు వెనకుండి నడిపించారు.